హలో అండి, అందరికీ నమస్కారం. మరి ఈరోజు అయితే నేనైతే నిమ్మకాయలు ఊరబెట్టిన నిమ్మకాయ పచ్చడి చూపించబోతున్నాను. మంచి నిమ్మకాయలు తీసుకొని బాగా నీళ్ళలో కడుక్కొని మంచి ఒట్టి బట్టతో తుడుచుకొని దానికి సరిపడా ఉప్పు వేసుకొని 3 రోజులు ఊరబెట్టుకోవాలి. ఊరబెట్టుకున్న తర్వాత మనం 25 నిమ్మకాయలు తీసుకున్నా. 25 నిమ్మకాయలకి నేను 3 గ్లాసులు టీ గ్లాస్ తోటి 3 గ్లాసులు కారం పొడి వేస్తున్నా. అదే గ్లాస్ తోటి ఆ గ్లాస్కి సగానికి ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ముందు నేను ముక్కలు కోసేటప్పుడు 2 గ్లాసుల ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు తక్కువ వేసుకోవాలి. అవి బాగా కలుపుకోవాలి. నిమ్మకాయలు కారం కలిసేదాకా కలుపుకోవాలి మనము. కలిసేదాకా బాగా కలుపుకోవాలండి. ఈ ముక్కలకు బాగా పట్టుకోవాలి. ఉప్పు కారము కట్టుకునేదాకా కలుపుకోవాలి. జీలకర్ర ఆవాలు మంచిగా వేయింపుకొని మిక్సీ పట్టుకొని 2 స్పూన్లు వేసుకోవాలి. 3/4 కేజీ నూనె పోసి అందులో ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు వేసి ఎండుమిరపకాయలు వేసి తాలింపు పెట్టాను. ఇందులో పోస్తున్నా. ఇంగువ కూడా వేసుకోవాలి. మెంతులు వేపుకొని మిక్సీ పట్టుకొని 1 టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ అయిందండి. చూడండి, పచ్చడి మాత్రం చాలా బాగుంది. నాకైతే వేడివేడి అన్నంలో వేసుకొని తినాలనిపిస్తుంది. నాకైతే నోరు ఊరుతుంది. మరి మీకు కూడా నోరు ఊరుతుందని అనుకుంటున్నా. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.